ఒక మైనారిటీ మహిళగా ఆయన మొదటి ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతోమందికి నామినేటెడ్ నాన్ నామినేటెడ్ పదవులు అందరికీ ఇచ్చారు. కానీ ఎప్పుడూ కూడా మన రాష్ట్రంలో మహిళలకి ఎక్కడ అంటే విభజన అయిన తర్వాత మహిళలకి ఎక్కడ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఈరోజు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చి మా అన్నలు మా కుటుంబ సభ్యులందరి ప్రోత్సాహంతో ఈరోజు మరి ఓడిపోయినా కూడా గెలిచి ఈరోజు ఇక్కడ నుంచున్నాను. మనం మైనారిటీలు ఓట్లతోనే ఏ ప్రభుత్వం అయినా ఫామ్ అయ్యేది. అది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అందుకోసమే మన ఓట్లు బీజేపీతో కలిసి ఉన్నా కూడా మన ఓట్లు లాక్కున్నారు అని అంటే ఆశ. ఎందుకనంటే మనం పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళమే ఎక్కువ శాతం ఉన్నాం. సో మనకేం కావాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా అబద్ధపు హామీలు చెప్పి ఈరోజు గెలిచారు. నేను మైనారిటీలకు అండగా ఉంటాను, మైనారిటీ సోదరిమణులకి చదువుకోవటానికి ప్రతి ఒక్కళ్ళకు కూడా అవకాశాలు ఇస్తాను చేస్తానని చెప్పి ఈరోజు మీరు చూడండి వక్ఫ్ బోర్డ్ మరి వక్ఫ్ బిల్ గురించి ఏ విధంగా ముగ్గు చూయించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని మోసం చేశారో ఒకసారి మనం గ్రహించాలి. ఎన్ఆర్సీసీఏ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ అండగా ఉండి మనం తక్కువ శాతం ఉన్నా కూడా మన గురించి ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ చైర్పర్సన్గా కూడా ఒక మైనారిటీ మహిళకు ఎమ్మెల్సీ దాంట్లో కూడా మైనారిటీ మహిళకి ఇచ్చారు. ఇవన్నీ ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే ఈ రాష్ట్రంలో మనకి ఈసారి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఎవరైనా మాట్లాడుతారంటే ఏ కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మనం గొంతెత్తకపోతే, మన విషయాల గురించి మనం గొంతెత్తకపోతే ఇంకెవరు ఎత్తరని చెప్పి ఒక్కసారి గ్రహించండి. అలాగే మీ అందరికీ తెలుసు, పోరాటం అంటే మనకేమీ కొత్త కాదు. ఎవరికైనా కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టజీవులమే. మనం పార్టీలో అయినా కూడా లేకపోతే వ్యక్తిత్వంగా కానీ ఎవరైనా మనం అందరం కష్టజీవులమే. ఈరోజు వాళ్ళు మైనారిటీల్ని చులకనగా చూస్తున్నారు. ఈ విషయానికి ఒక విషయం చెప్తాను. మంగళగిరికి సంబంధించిన 71.57 ఎకరాల గురించి ఈ కూటమి ప్రభుత్వం లాక్కోవడానికి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఆపటానికి చేయటానికి మనం ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. స్టేట్ వైడ్గా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒకే మాట అన్నారు, ఖచ్చితంగా అండగా ఉందాం. ఎందుకనంటే ఇది మైనారిటీలకు సంబంధించిన వాళ్ళ ప్రాపర్టీ కాబట్టి వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి మీరుండండి, మీకు మేము తోడుగా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీని గురించి ఒక విషయం చెప్తాను. ఎమ్మెల్యేలు దాదాపుగా ఇప్పుడు 4-5 ఉన్నారు. నిజంగా మైనారిటీల్లో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండటం మన దురదృష్టం ఈ రాష్ట్రానికి. ఎందుకనంటే మాట్లాడలేరు, ఒక మాట చెప్పలేరు, వాళ్ళ మాట వినేవాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళకి మైనారిటీలు అంటే లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి. మరి అలాంటి పార్టీలో ఉండి ప్రజల కోసం మాట్లాడలేని వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యి వాళ్ళేదో మేము ఎమ్మెల్యే మైనారిటీలు అని చెప్పుకుంటా తిరుగుతున్నారు. కానీ వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు. ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినా మైనారిటీ కార్యకర్త అంతా గొంతెత్తుతే ముందోడు భయపడే పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మైనారిటీ సోదరిమణులు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం పార్టీ కోసం కష్టపడదాం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడదాం. ఎందుకంటే జగనన్న మన కోసం ఆలోచించే వ్యక్తి, మన అందరి కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, అలాగే ఈ కమ్యూనిటీ బాగుపడాలని ఆలోచించే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఒక్కసారి అందరు గ్రహించండి. మరిన్ని వీడియోల కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.